మంచిగున్నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రేవంతన్ సారును అరుచుకున్నారట పెద్దలు నడవే అన్నారట బీజేపీ సోపతి కథలు కారోళ్ళు తయారున్నారట గోడ దుంకుటానికి అందుకోసమే పోయిందట కేసీఆర్ తానికి మోడీ సారుకు సైకిలు బాణం టెన్షన్ బీజేపీలకు పట్టుకున్నదట పరేషాన్ ఓట్ల మీద రాసిండ్రట అడ్డం పొడుగు రాతలు చదువుకున్నోళ్ళు చేస్తున్నారు చిత్రాలు చిన్నవానకే ఆగినాయి రోడ్డు మీద బండ్లు కరెంటు లేక కూలబడ్డాయి మెట్రో రైళ్లు మార్పు తెస్తామని జనాలను మత్పరిచి ఓట్లు వేసుకున్నారు బాగానే ఉంది 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు అది కూడా మంచిగానే ఉన్నది కానీ 17 ఎంపీ సీట్లల్లా మీరు గెలిచేది 8 సీట్ల బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా ఏం చేస్తున్నారు రాష్ట్రంలో గెలిచి 6 నెలలు సుతం కాలే ఇవేనా మీరు పట్టుకొచ్చే సీట్లు ఏం నాటకాలు చేస్తున్నారా గీ ఉల్టా సీదా కథలు మన తాన నడవే అని మస్తు తిడుతున్నారట ఆ తిట్లు పడుతున్నది ఎవరో ఎరికేనా ఇగో మీరే చూడండి ఇల్లు అల్కంగానే పండుగ కాదు పందిరయ్యంగానే పెళ్లి కాదంటారు కదా పాపం చెయ్యి పాటోళ్ళ కదా అట్లనే అవుతున్నదట అసెంబ్లీ ఓట్లల్లా ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పి ఓట్లు వేయించుకొని కుర్చీలో కూర్చున్నారు కానీ గెలిచి 6 నెలలు సుతం కాలేదు అంతల్నే ఎంపీ ఓట్లు వచ్చినాయి కానీ ఈ ఓట్లలో 8 మందే గెలిచిండ్రు దీంతో ఢిల్లీలున్న సోనియమ్మ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ సారు మస్తు గరమైతున్నారట ఎవల మీదనే కాదు మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్ మీద పెద్ద మనిషి లెక్కొచ్చిన దీపాదాస్ మేడం మీద 17 సీట్లల్లో 14 సీట్లన్న రావాలి గాని బీజేపీలకు 8 మనకు 8 వచ్చుడేంది చాక్లెట్లు పంచుకున్నట్టు ఈ కథేందని మస్తు కోపం చేస్తున్నారట బీజేపీలు 8 ఎమ్మెల్యేలుండి 8 ఎంపీలు గెలిచిర్రు మీరు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 10-12 ఎంపీలన్న గెలవద్దా అని మస్తు గరం మీద ఉన్నారట ఎందుకు ఓడిపోయినరో పొల్లు పోకుండా కాగితం మీద రాసి పంపమని ఢిల్లీలో ఉన్నోళ్ళు చెప్పిండ్రట అసలుకే కేంద్రంలో 5-10 మంది ఎంపీలతోటి బీజేపీ సర్కారు నిలబడతదా కూలిపోతుందా అన్నట్టే ఉన్నది ఈ టైంలో ఓ 12 గెలిస్తే మనం ఆట ఆడిద్దాం కదా అని షోలు పిండినంత పని చేసిరట దీంతో పార్టీలున్నోళ్ళందరూ రేవంతన్ సార్ దిక్కే చూస్తున్నారట మొత్తం ఆయననే చేసిండని గుసగుసలు పెట్టుకుంటున్నారట కావాలనే ఓడిపోయేటోళ్లను కారు పార్టీలకెంచి గుంజుకొచ్చి చెయ్యి గుర్తు మీద నిలబెట్టిండని అంటున్నారు దాంతో 8 మంది బీజేపీలు గెలిచిండ్రని లేకపోతే అన్ని మాకే వచ్చేటి అని చెప్తున్నారు మరి గెలవనోళ్లను రేవంతన్ సారు ఎందుకు పట్టుకొచ్చిండు ఎందుకు టికెట్లు ఇప్పించుకున్నాడంటే మాత్రం ఎవ్వరు జవాబు చెప్తలేరు రేవంతన్ సారు ఏదో పెద్ద ఉపాయమే చేసిండని మాట్లాడుకుంటున్నారు కానీ పువ్వు పాటోల సర్కారు తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్కనే అయిపాయే ఇటు ఢిల్లీ చేయి పార్టీ కదా అట్లనే ఉండే దీంతో ఏం చేయాలనో తెలియక పరేషాన్ అవుతున్నాడట ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందని ఎంపీ ఓట్లతోటి సీటుకే గండం వచ్చిందని రేవంతన్ సార్కు చెమటలు పడుతున్నాయట ఇంట్లో మన అమ్మ మంచిగా లడ్డూలు చేసి పెట్టింది అనుకోండి మనం ఏం చేస్తాం ఎవ్వరు లేని చూసి కడుపులు వేసుకొని అవతల పడతాం మళ్ళీ అందరి ముంగడికి పోయి ఏం తెలవనట్టే ఉంటాం మళ్ళీ జరసేపటికి మళ్ళీ అదే పని చేస్తాం మా పటీలి అమ్మ పోయి చూస్తే లడ్డూలు తక్కువ ఉంటాయి ఇదేందని అడిగితే షీ నాకేం తెలియదు నేను పొద్దటిసారి నీ ముంగట్నే ఉన్నా కదా నా మీదనే అనుమానం పడుతున్నావా అని ఏడుస్తాం లొల్లి చేస్తాం ఇగో ఇప్పుడు మీరు చూడబోయే వార్త సుతం అట్లనే ఉంటది ఏం లేని కాడనే బడాయి ముచ్చట్లు బాగుంటాయని అంటారు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానని అనుకుంటుండ్రా ఇగో వీళ్ళని చూస్తే ఈ సామెత యాదికొచ్చిందుల్లా ఎంపీ ఓట్లలో ఓడిపోయినాక కేసీఆర్ సార్ను ఎమ్మెల్యేలు కలిసిండ్రు ఇట్లా ఈ చిత్రం ఏమున్నది అని అనుకుంటుండ్రా అసలు ముచ్చట ఈ పోట్ వల్లనే ఉన్నది ఈ లీడర్లు ఇప్పుడు పోయి కేసీఆర్ సార్ను ఎందుకు కలిసిండ్రనే ముచ్చట మీద అందరికీ అనుమానం వస్తున్నది ఎంపీ ఓట్లు ఓడిచినాక మొదలు కలిసిన వాళ్ళు వీళ్ళే గంట ఎగిర్తం మీద ఎందుకు కలిసిండ్రనే దాని మీద ఇప్పుడు చాలా ముచ్చట్లు నడుస్తున్నాయి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు ఇంకో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్ పోయి కేసీఆర్ సార్ను కలిసిండ్రు. అయితే కారు పార్టీ సర్కారు దిగిపోయిన కాంచెల్లి వీళ్ళ మీద చాలా మంది చాలా మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇయాల్లో రేపో చెయ్యి నీళ్ళకు పోతారని అంటున్నారు. అప్పట్లో మల్లారెడ్డి సారు పోయి రేవంత్ సార్ జిగిరి దోస్తు నరేందర్ రెడ్డి సార్తోని మాట్లాడి వచ్చిందని వార్తలు సుతం వచ్చినాయి. అట్లనే సుధీర్ రెడ్డి సార్ అయితే చాలా దినాలు బయట కనిపించలే. ఉప్పల్ ఎమ్మెల్యేని ఇడిచిపెట్టి వీళ్ళు ముగ్గురైతే జెండా ఎత్తుడు పక్కా అని ముచ్చట నడుస్తున్నది. ఎంపీ ఓట్ల కారు పార్టీ గెలవకపోయే వరకు వీళ్ళు మెల్లగా అవతల పడదామని చూస్తున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. పోతున్నామని చెప్పడానికే కేసీఆర్ సార్ తానికి పోయిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మొన్న ఎంపీ ఓట్ల సుతం వీళ్ళు కారు పార్టీకి పని చేయలేదని చేయి పార్టీలకే ఓట్లేయించిందని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. ఇక ఇప్పుడు మొత్తం జెండా ఎత్తడానికే ప్లానింగ్ చేసి ఓట్లు ఒడవంగానే పోయి కేసీఆర్ సార్ను కలిసి టాటా చెప్పిండని మస్తు మంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. ఇంట్లో మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి మనను మస్తు తిడతారు. చదువుకుంటున్నావు గాయంత తెలియదా, నీకన్నా బర్లు కాసేటోళ్ళు నయమని మస్తు మాటలు అంటారు. చదువుకు దానికి ఏం సంబంధం చెప్పుండ్రి? ఎందుకు ఊకెట్లా తిడతారు? చదువుతోటి అన్నిటికీ లింకు పెడతారని అనుకునేదాన్ని. కానీ ఇగో వీళ్ళని చూసినాక ఈ మాట అనుట్లా తప్పే లేదనిపిస్తున్నది. చదువుకున్నోళ్ళు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఒక అర్థం పర్థం ఉండాలి. ఇగో ఈ కథ చూడుండ్రి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో చదువుకున్నోళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. నిన్నటి సంది ఓట్లు లెక్క పెడుతున్నారు. ఆ ఓట్ల కాగితాలు తెరిచి చూస్తే అందులో అన్ని తప్పులే ఉన్నాయట. లెక్క ప్రకారం అయితే అందులో నెంబర్లే రాయాలి, లేకపోతే అది లెక్కలకు రాదు. కానీ ఓటు కాడ నెంబర్ అయ్యకుట్ట ఏందేందో రాసిరట. కొంతమంది ఏమో జై మల్లన్న, జై రాకేష్ అన్న అని రాసిరట. ఇంకొందరేమో కింద మీద ఊపు, మా మల్లన్న తోపు, దమ్ముంటే ఆపు అని కొటేషన్లు రాసిరట. ఇంకా జరంతా తెలివెక్కున్న మహారాజులేమో వాళ్ళది మరి ముఖ్యమంత్రి సంతకం అనుకున్నారో లేకపోతే ప్రధానమంత్రి సంతకం అనుకున్నారు. గాని ఓట్ల కాగితం మీద దస్కత్ చేసిరట. జరంతా తెలివెక్కున్నోళ్ళు ఏం రాయకుండా ఉట్టి కాగితమే రాసిచ్చిర్రట. ఓ మోటెవరైతే ఏకంగా ఫోన్ పే నెంబర్ రాసి పెట్టిండట. కాంగ్రెస్ క్యాండిడేట్ చింతపండు నవీన్ ఉన్నాడు కదా, అట్లా ఫోన్ పే నెంబర్ పెట్టే మస్తుగా సంపాదించిందని బయట మాట్లాడుకుంటుంటారు. మరి ఈయన సుతం అట్లనే పైసలు వెనకేసుకుందామని నెంబర్ రాసినట్టున్నాడు పాపం. కానీ ఓట్ల కాడ ఎవరేస్తారే పైసలు, ఆ కాగితం తీసుకుపోయి చేత డబ్బాలు వేస్తారు. ఇక వీళ్ళ కథ చూస్తుంటే చదువుకున్న వాళ్ళ కంటే ఏం చదువు రానోలే నయమనిపిస్తున్నదుల్లా. సర్పంచ్ ఓట్లల్లా ఇంత అటు కాకుండా ఓటు గుద్ది వస్తారు జనం. ఓట్లేస్తే ఎవరికో ఒకరికి అక్కడికి వచ్చేటట్టు ఉండాలి. కానీ ఈ చదువుకున్న తెలుగు మంత్రులు వేసిన ఓట్లల్లా ఏం తక్కువ 20,000 ఓట్లు ఎవరికి పనికి రాకుండా పోయినాయట. చెప్పుకోనికన్నా ఏమైనా ఉండాలి కదా. ఇంత చదువు చదివి మీకు ఓటే రాకపోతే ఎట్లనే అన్నా అని బయట పబ్లిక్ తిట్టుకుంటున్నారు. మేమొస్తే మార్పు వస్తుంది అని మస్తు చెప్పుకున్నారు. మరి వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతున్నది, నాకేం మార్పు కనిపిస్తలేదుల్లా. అంతకు మొదలున్న తిప్పలేదన్నా ఇప్పుడు లేకుండా పోతే దాని మార్పు అంటారు. కానీ మరీ గింత అధ్వానమా? పెంక మీదకెంచి పొయ్యిల పడ్డట్టే అయింది. అరే చిన్న తిప్పలా ఒక గోస పడతలేరు పాపం. నేను దేని గురించి చెప్తున్నానో మీకు సమజయ్యే ఉంటది. చిన్న వాన పడితే చాలు మన హైదరాబాద్ లా వాన నీళ్లు ఎటు పోవాలనో తెలియక అంగట్ల తప్పిపోయిన పోరని లెక్క రోడ్ల మీద పడి ఉరుకుతాయి. మొన్నటిదాకా కారు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు షిడం వానలు పడే. అరే జరంత వానొచ్చి రోడ్ల మీద నీళ్ళు ఆగితే గిదేనా డల్లాసు, గిదేనా అమెరికా అని పువ్వు పార్టీ షెయి పార్టీలు ఎక్కిరిచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ వచ్చింది కదా, మరి వాళ్ళు ఏ మార్పు తెచ్చిండ్రో చూడుండ్రి. నిన్న మాపటిలి జరంత ఆనబడే వరకు రోడ్ల మీద చూడుండ్రి బండ్లు ఎక్కడికక్కడే ఎట్లాగినాయో. చిన్న ఆనకే 5-6 కిలోమీటర్ల పొడుగు బండ్లాగిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ కాంచెల్లి రామోజీ ఫిలిం సిటీ దాకా ఏడ చూసినా ట్రాఫిక్ జామ్ లనే కనిపించినాయి. చక్కగా చేయాల్సిన పోలీసు వాళ్ళు సుతం ఏడ కనిపించలేదు అంటున్నారు బండ్ల మీద పోయినోళ్ళు. గల్లీలలో చూసినా నీళ్ళే, రోడ్ల మీద చూసినా నీళ్ళే. ఇదేనా మీరు తెస్తామన్న మార్పు అని జనాలు అడుగుతున్నారు. పోయిన సర్కారోళ్ళు ఏం సక్కదనం చేయలే, అందుకే రోడ్ల మీద నీళ్ళు ఆగుతున్నాయని షెయి పార్టీలు అంటున్నారు. నిజమే కాని సార్లు అంతకు మొదలు 60 ఏళ్ళు ఏలుబడి చేసింది మీరే కదా. రోడ్లను మోరీలను సక్కదనం చేస్తే ఇట్లా మాకెందుకు తిప్పలైతుందని పబ్లిక్ అడుగుతున్నారు.
ఆనాకాలం వస్తున్నదని తెలిసేనాయే. అయినా చెట్లు కొట్టుకుపోయే వరకు అవి వైర్ల మీద వాడి కరెంటు పోతున్నది. అట్లనే ఎండాకాలంలో సాఫ్ చేయాల్సిన మోరీలను పట్టించుకోలే. దీంతో అవి చిన్నవానకే పొంగి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇదేనా మీరు పట్టుకొచ్చిన మార్పు అని పబ్లిక్ అడుగుతుండ్రు. హైదరాబాద్ లా రోడ్ల మీద మస్తు ట్రాఫిక్ ఉంటది. ఎన్ని బ్రిడ్జులు కట్టినా రోడ్లు పెద్దగా వేసినా సరిపోతలేవు. కార్లు బండ్లు పెరుగుతూనే ఉన్నాయి. రోడ్ల మీద ట్రాఫిక్ పెరుగుతూనే ఉన్నది. ఇట్లా కాదని చెప్పి మీదికెళ్ళి మెట్రో రైలు వేసిండ్రు. ఏ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, రయ్యమని పోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి కూడా తిప్పలే వచ్చింది. ట్రాఫిక్ లో బండ్లు దోలలేక రైలు ఎక్కినోళ్ళు ఎందుకురా దేవుడా ఇదెక్కినామని అనుకుంటున్నారట. ఆ బాధేందో అరుచుకుందాం పండ్రి. మెట్రో రైలు ఎక్కితే సుకూన్ గా ఈడ కూర్చొని ఆడ దిగొచ్చు. ట్రాఫిక్ తిప్పలు లేకుండా, ఎండావాన తిప్పలు లేకుండా సల్లగా ఏసీలో కూర్చొని పోవచ్చు. ఏసీలో కూర్చొని పోతుంటే ఎంత దూరం పోతున్నామో కూడా తెలియదు. మాదాపూర్ కాంచెల్లి నాగోల్ దాకా పోవచ్చు. వాన పడ్డా, పిడుగులు పడ్డా, వరదొచ్చినా ఏం ఫికర్ లేకుండా రైల్లో పోవచ్చు. కానీ ఇప్పుడు అది సుతం తిప్పలే అవుతున్నదుల్లా. బ్రేక్ ఫెయిల్ అయి బస్ ఆగినట్టు కరెంటు లేక మెట్రో రైలు ఆగిపోయింది. 10 నిమిషాల దాకా ఆగిపోయే వరకు గాలి ఆడక గాయ అయ్యి అల్ల ఉండోళ్ళు. తిప్పలవాడి లాస్ట్ కు తలుపులు ఉడదీసి బయట కురుకొచ్చిర్రు. ఇంకా జర ఆగితే పానాలు పోతుండే కావచ్చు అని అండ్లుండోళ్ళు అన్నారు. ఒక్క రైలు ఆగిపోవడే కాదు, స్టేషన్ల లోపలికి బయటికి పోయే కాడ మిషన్లు కూడా పనిచేయలే. ఏవి పనిచేయలే. ఎక్కడికక్కడే ఆగిపోయే వరకు 100 మంది జమ అయిండ్రు. కానీ సర్కారోళ్ళు ఏం చెప్తున్నారులా, కండ్లు మిట్కరించేంతసేపు కూడా కరెంటు పోతలేదని మన ముఖ్యమంత్రి గారు, కరెంటు మంత్రి అందరూ అదే ముచ్చట చెప్తున్నారు. కరెంటు పోయిందని ఎవరన్నా అంటే కేసులు సుతం పెడుతున్నారు. ఇండ్లల్లో కరెంటు పోతే ఏందో అనుకోవచ్చు కానీ ఎన్నడు లేందుకి మెట్రో రైళ్లలో కరెంటు పోవుడేందని రోజు అన్న తిరగతోళ్ళు పరిశాన్ అవుతున్నారు. ఇక చిన్నవానకే ఇట్లా అయితే రేపు పెద్దవాన పడితే ఇండ్లలో పోయినట్టే మెట్రో రైలుకు సుతం 2 రోజుల దాకా కరెంటు బంద్ పెడతారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు. పోటీ అన్నప్పుడు ఎదురుంగా వాడి కొట్లాడితే ఎవలకు బలం ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు, లేదంటే తెలివి ఉన్నోడు గెలుస్తాడు. అట్లా కాదని తొండాట ఆడిరనుకోండి, గెలవకున్నా గెలిచినామని చెప్పుకుంటారు. గెలిచిన వాళ్ళు సుతం ఓడగొడతారు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గిదే పంచాది నడుస్తుంది. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఇదే మాట అంటున్నారు. మోడీ సారు, చంద్రాలు సారు కలిసి ఏ మంత్రం వేసిండోనని గుసగుసలు పెట్టుకుంటున్నారు. మొన్నటి ఓట్లల్లో పక్క రాష్ట్రంలో జగన్ రెడ్డి సారు దిగిపోయి చంద్రాలు సారు కుర్చీలకెక్కిండు. 175 జాగాల గెలుస్తామన్న ఫ్యాన్ పార్టీకి 11 సీట్లే మిగిలినాయి. అసలు పట్టాకే లేని బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది. అసలు ఏంది గిట్లయిందని వైసీపీలు పరేషాన్లు పడ్డారు. మొన్న కౌంటింగ్ నాడు కేఏపాల్ సారు వీడియోలా ముంగడికొచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిండని అన్నాడు. నిన్న వైసీపీ లీడరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సార్ సుత బాధపడుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసే లెక్కలల్లా గింత ఫరక్ వస్తుంది అనుకోలే, ఏదో మతలబ్ చేసిండ్రు అన్నాడు. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి. ఏపీ మాజీ సీఎం జగనోళ్ళ మావ రవీంద్రనాథ్ రెడ్డి సార్ కూడా అదే మాట అన్నాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రు అని అంటున్నాడు. ఒకరిద్దరు లీడర్లే కాదు, ఫ్యాన్ పార్టీలు అందరూ ఇదే మాట అన్నారు. ఓట్లేసిన వాళ్ళ లెక్కకు ఇప్పుడున్న లెక్కకు చాలా ఫరక్ ఉందంటున్నారు. ఓ పేపర్ వాళ్ళు వాత రాసిండ్రని అలా ట్విట్టర్లో పెట్టిండ్రు. ఓట్లేసే నాటికంటే కౌంటింగ్ చేసే నాడు లెక్కలకు వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, గిట్లెట్లా అయింది అని అడిగిండ్రు. సోషల్ మీడియాలో ఇట్లా చాలా మంది ఇదే ముచ్చట అడుగుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ రెడ్డి సార్ను పబ్లిక్ ఒక్క దెబ్బతోని 11 సీట్లకు పడగొడతారా? అంతా గలిబిలి చేసిండ్రు. పవనాలు సారు పార్టీ ఇదివరకు 2 మాటల పోటీ చేస్తే గెలవలేదు. ఇప్పుడు ఎన్ని జాగాల పోటీ చేస్తే అన్ని జాగాల ఎట్లా గెలిచిండ్రు? సైకిల్ పార్టీలు సుతం అన్ని సీట్లలో ఎట్లా గెలిచిండ్రని డౌట్ పడుతున్నారు. ఓట్ల మిషన్లకు ఏదో మంత్రం వేసిందని అంటున్నారు. అప్పట్లో చెయ్యి పార్టీలు సుతం ఊకే ఇదే మాట అన్నారు. బీజేపీ ఓట్ల మిషన్లకు మంత్రం వేస్తున్నారని, వాళ్ళకే ఓట్లు వేయించుకుంటున్నారని అన్నారు. మరి ఇప్పుడు వీటికి ఎవరు మంత్రం వేసిండ్రు, ఎవరు ఓట్లు వేయించుకున్నారు అనేది మాత్రం తెలుసు.
తెలుస్తలేదు. మోడీ సారు చంద్రాల సారు చేతులు కలిపినాక ఏ మంత్రమైనా వేస్తారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ఓట్లల్లో మోడీ సారు మంత్రం పవర్ తక్కువైందని, బాబు గారి మంత్రం జనంత గట్టిగా పనిచేసిందని అంటున్నారు. దేనికైనా రాసి పెట్టాలి. మనం అనుకునే అన్ని కావు, కానీ రాసి పెట్టి ఉంటే అవుతాయి. మనం వద్దనుకున్నా ఏం కావాలో అది అవుతుంది. అన్నీ మన కాళ్ళతానికి వస్తాయి. తినిపించేటోళ్ళు మూతి దుడిచేటోళ్ళు సుతం వస్తారు. ఇప్పుడు ఒక ఇద్దరు లీడర్లకు ఇట్లనే అవుతున్నదట. వాళ్ళు ఏళ్ళు చూపిస్తే చాలు, ఏం కావాలంటే అది చేసడానికి మోడీ సారు తయారున్నాడట. ఎందుకంటారా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడిందే ఆట పాడిందే పాట. మొన్నటి దాకా ఎవ్వరి మాట అయినని మోడీ సారు పువ్వు పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏపీలో గెలిచిన చంద్రాల్ సారు, బీహార్లో గెలిచిన నితీష్ సారు మాట అయిన కాడికి వచ్చింది కథ. ఇద్దరు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. సర్కారు ఏర్పాటు చేసేందుకు సరిపోయే సీట్లు రాకపోయే వరకు పాపం మోడీ సార్కు ఈ తిప్పలు వచ్చి పడ్డది. చంద్రాల్ సారు నితీష్ సారు సోపతి లేకపోతే మోడీ సారు కుర్చీ నిలబడేటట్టు లేదు. దీంతో సుక్కలు చూపెడుతున్నారట వీళ్ళిద్దరు. మేము మీ దిక్కు నిలబడాలంటే మాకు గిన్ని కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి, గవి కావాలి గివి కావాలని గట్టిగానే అడుగుతున్నారట. దొరికినప్పుడే బర్కాలు అంటారు కదా, అగో ఇప్పటికి ఇద్దరు సార్లు గదే పని మీద ఉన్నారన్నట్టు. మోడీ ఎవ్వరి మాట అయినాడు, కానీ ఇప్పుడు ఆయన జుట్టు ఇలా చేతికి దొరికే వరకు ఇడిచిపెడతారా ఎప్పురి? ఎట్లా ఆడియాలనో అట్లా ఆడిస్తున్నారట. గాలొచ్చినప్పుడే తుర్పాల పట్టాలే కథ మంచిగానే ఉన్నది, కానీ దీంతో మాకు ఫాయిదా అయ్యేది ఏమన్నా ఉన్నదా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఆళ్ళు కుర్చీలు వంచుకొని మా నెత్తిలో చెయ్యి పెడతారేమోనని భయపడుతున్నారు. లీడర్లు చేతులు కలుపుకొని కాలి సిప్ప చేతులకిస్తారేమోని అంటున్నారు. ఇక మీ కుర్చీలాటలో మమ్మల్ని మర్చిపోతే మళ్ళొచ్చే ఓట్లల్లా మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుందని గట్టిగానే చెప్తున్నారు జనంతా చూసుకొని అడుగురు సార్లు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇవాళ మస్తు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా. రేపు ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి కలుద్దాం. ఉంటాయిగా.